టీవీ స్టోరీస్. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ, సరోజ, రాధ అనే ముగ్గురు తోడికోడళ్ళు నివసిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ అత్త మంగమ్మ, ఏ శాంత, ఎందుకే ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదు? పిల్లలు పొలం పనికి వెళ్ళకముందే శుభ్రం చేయాలని చెప్పా కదా. ఆ మీకేం, మీరు మహా బాగా చెప్తారు అత్తయ్య. ఈ వారం నాది కాదు శుభ్రం చేయడం, అది పోయిన వారమే అయిపోయింది. మరైతే నేనంటున్నావా? పోయిన వారం మీ నాన్న చేశాడా? ఏంటే అలా మాట్లాడుతున్నావు? మరేం చేయను, తెలుసుకోకుండా నిందలేస్తే. ఈ వారం మీ చిన్న కోడలు రాదా అనుకుంటా. చూడక్క, నేను శుభ్రం చేయను. మీకు చెప్పాను కదా, నేను మా ఇంట్లో ఎప్పుడూ ఇంట్లో పని చేయలేదని. అయినా నేను కట్నం ఎక్కువ తెచ్చాను. నేను ఎందుకు చేయాలి? చూసారా అత్తగారు దీని వాలకం? కట్నం ఎక్కువ తెస్తే పని చేయొద్దన్నారా? ఎప్పుడు దీని గొప్పలు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్పలు చెప్తూ పని చేయకుండా తప్పించుకుంటుంది. నువ్వేమైనా నాకిచ్చావా కట్నం? అత్త, కట్నం నువ్వు తీసుకున్నావుగా, నువ్వే చేసుకో. ఇదంతా చూస్తున్నటువంటి పెద్ద కొడుకు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తరువాత ముగ్గురు ఒకచోట కూర్చొని, శాంతక్క, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? అక్క, పక్కింటి పిన్నిగారు వాళ్ళ కోడలికి 20 కాసులు బంగారం చేయించిందంట. అవునా? మన అత్తగారు ఉన్నారు. ఎందుకు? ఇది తెలుసా మీకు? ఎదురింటి వనజ వాళ్ళ ఆయన వనజకు వడ్డానం, పట్టు చీరలు కొన్నాడట. అవునా? నా మొగుడు ఉన్నాడు. ఎందుకు తినడం వెళ్ళడం తప్ప. వంటింట్లో ఉన్న మంగమ్మ అన్నీ వింటూ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏ ఊరు కాలుతుందే? ముగ్గురు చక్కగా కూర్చుని బాతాకాని పెట్టారు. మీరు మాట్లాడుతున్నదంతా వింటున్నాను. మీకు ఇది తెలుసా? మొన్న వానికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బంగారు చీరలు పెట్టారంట. అవునా అత్తయ్య? అవునే. మీరెప్పుడెళ్తున్నారు మీ పుట్టింటికి? ఎందుకు? ఎందుకంటే మీరు కూడా మీ పుట్టింటి నుంచి నగలు చీరలు తెచ్చుకోండి. అప్పుడు నా కొడుకులు కూడా మీకు చేయిస్తారు. ఆ మాటలకి వాళ్ళ అత్తని తిట్టుకుంటూ అక్కడ నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఒకరోజు అటువైపు చీరలమ్మేవాడు వస్తాడు. ఇదిగో చీరలబ్బాయ్, ఇలారా, పండుగకి మా కోడలికి చీరలు కొనాలి. ఏయ్ శాంత, సరోజ, రాధా, వచ్చి చీరలు తీసుకోండి పండక్కి అని మంగమ్మ లోపలికి వెళ్తుంది. ముగ్గురు తోడికోడళ్ళు ఆ చీరల దగ్గర కూర్చుని, ఇదిగో చీరలబ్బాయి, మొన్న పక్కింటి ఆవిడ కొత్త రకం పట్టు చీర వచ్చిందని కొన్నది. నాకు అలాంటి చీర కావాలి. కొత్త రకం ఏమొచ్చాయో చూపించు, తీసుకుంటా. నాకేమో ఆకుపచ్చ రంగు చీర, దాని మీదేమో పెద్ద పెద్ద పుటానాలు ఉన్నది కావాలి. అబ్బా! ఉదయాన్నే మంచి బేరం తగిలింది. ఈరోజు ఎలాగైనా ఒక 5, 6 చీరలు ఇక్కడే అమ్మేయాలి. అని చీరలమ్మేవాడు మనసులో అనుకుంటాడు. రాధా, ఈ చీర బాగుంది కదా, ఇది నేను తీసుకుంటా. అక్క, నీకు ఆ కలర్ కంటే ఈ కలర్ చీర చాలా బాగుంటుంది. వీళ్ళు తోడికోడళ్ళు కాదు, అక్కా చెల్లెళ్ళు. ఎంత కలిసిమెలిసి ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళత్త ఎంత అదృష్టవంతురాలో. శాంతక్క, ఆ చీర నాకు బాగుంటుంది కదా. చీర బాగుంది కానీ నీ కలర్కి అది సరిపోదు. నువ్వు కొంచెం కలర్ తక్కువ కాబట్టి కొంచెం లైట్ కలర్ తీసుకో. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నలుపనా? అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. అని సరోజ చేతిలో ఉన్న చీరని క్రింద పడేస్తుంది. వెంటనే రాధ ఆ చీర తీసుకుని, ఈ చీర నాకు బాగుంటుంది, నేను తీసుకుంటాను. నాకు అర్థమయ్యిందే వగలాడి. నీ కథలు నాకు కావాలని చెప్తే నేనే ఇచ్చిందును కదా. నా పుట్టింటి వాళ్ళు నాకు బోలెడని చీరలు పెట్టారు. నాకు ఈ కలర్ చీర లేదని తీసుకున్నా. ఈ చీర మొదట ఎంచుకున్నది నేనే. ఇది నాకు కావాలి. అలాగా ఇద్దరూ కలిసి కాసేపు ఆ చీర కోసం గొడవ పడతారు. ఆ చీరను నాకు కావాలి, నాకు కావాలి అని లాగడంలోనే ఆ చీర కాస్త చినిగిపోతుంది. ఇంతలో శాంత, అత్తా, అత్తోయ్, నువ్వు తొందరగా రా, లేకపోతే వీళ్ళు జుట్టు పట్టుకునేలాగున్నారు. ఇదిగో, ఈ చీర నువ్వే తీసుకో, నాకు వద్దు. నీకే కాదు, నాకు వద్దు.
ఇది బాగుందే. మీ ఇద్దరికి వద్దకపోతే నాకు కావాలా? ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఇంతసేపు మా గొడవని సినిమా చూసినట్లు చూసావుగా. ఇంక నీకేం నష్టం? అయినా ఒక్క చీర కూడా బాగోలేదు. ఈ చుట్టుపక్కల కనిపించకు. కనిపించావనుకో నీకుంటుంది. ఆ మాటలకి బిత్తరపోయిన చీరెలవాడు మంచి బేరం అనుకున్నా, ఇంత దరిద్ర బేరం అనుకోలేదు. నేను అనుకున్నది తప్పు. వీరు తోడికోడళ్ళు కాదు, బ్రహ్మ రాక్షసులు. అని అక్కడ నుంచి చీరెలవాడు వెళ్ళిపోతాడు. సాయంత్రం అవ్వగానే రాధ భర్త ఇంటికొస్తాడు. ఏం రాదా, కాస్త కాఫీ పలహారం ఏమన్నా తీసుకొస్తావా? ఈరోజు పొయ్యి వెలిగించలేదండి. ఇంట్లో కూడా ఎటువంటి పలహారం లేదు. ఎందుకు చేయలేదు? ఇంట్లో ముగ్గురున్నారు కదా. ఈరోజు చీరలవాడు వచ్చాడు. అక్కడ చీర కోసం నేను అక్క గొడవ పడ్డాం. దానితో అందరం వంట చేయడం మానేశాం. ఏంటి, గొడవ పడ్డారా? అందుకని వండడం మానేశారా? మీరు ఈరోజు ఏమైనా కొత్తగా గొడవ పడుతున్నారా? ఛీ, ఎప్పుడు ఇంతే. ఒక్కరోజైనా ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామా, తిన్నామా? ఛ! అన్నా, వీళ్ళు వండలేదు. వీళ్ళు చేసింది తినేదానికంటే సత్రంలో తినడమే మేలు. మనం వెళ్ళి తినొద్దాం పదా. కాసేపు అయిన తర్వాత రాధ ఇలా అనుకుంటుంది. అయ్యో, నేనే వంట వండినా బాగుండేది. చాలా ఆకలిగా ఉంది. పోనీ బయట మామిడి చెట్టుకు మామిడి పండు ఉంది కదా, దాన్ని కొట్టుకొని తిందాం. అని అనుకొని ఇంటి బయటకు వెళ్ళి పక్కనే ఉన్న కర్రను పట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి అక్కడ మిగిలిన ఇద్దరు కూడా ఉంటారు. అక్కలు, ఏంటి మీరిక్కడున్నారు? ఏమైంది? నీకేమైంది? నువ్వొచ్చావు? మీ మరిదితో చిన్న గొడవ జరిగింది. అందుకే అలిగి బయటికి వచ్చాను. ఆ, మా పరిస్థితి కూడా అదే. అందుకే మేము కూడా వచ్చాము. అక్క, ఆ చేతుల్లో రాలేంటి? ఆకలేస్తుంటే ఆ చెట్టుకు ఉండే మామిడి పండు కొట్టుకొని తిందామని ఈ రాళ్ళని పట్టుకొని ఉన్నాము. మరి నువ్వెందుకు కర్ర పట్టుకున్నావు? ఏం చెప్పనక్క, నా బాధ కూడా అదే. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఆ మామిడి పండు కోసమే ఈ కర్ర తెచ్చాను. చూడు రాధా, నేను నీకంటే ముందొచ్చాను. ఆ మామిడి పండు నాది, నేనే కొట్టుకుంటాను. కానీ రోజూ నీళ్లు పోసి దాన్ని కాపాడేది నేను. కాబట్టి ఆ మామిడి పండు నా సొంతం. ఇలా కాదు కానీ ముగ్గురం ఆ మామిడి పండుని కొడదాం. ఎవరికి ఆ మామిడి పండు పడితే వాళ్ళదే. అలా ముగ్గురు ఆ చెట్టుకు ఉండే మామిడి పండును కొట్టడం మొదలెడతారు. ఆ చెట్టు మీదనే ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఒక్కసారిగా అరుస్తాడు. ఏ రాక్షసులారా, ఆపుతారా కాసేపు? ఆ దెబ్బలు నాకు తగులుతున్నాయి. అని రాక్షసుడు చెట్టు మీద నుంచి కిందకు దిగుతాడు. అమ్మో అమ్మో, రాక్షసుడు, నాకు భయమేస్తుంది. అని ముగ్గురు కాస్త భయపడి వెనక్కు జరుగుతారు. ఏంటి, నువ్వు ఇక్కడున్నావు? రాక్షసులు ఏ అడవిలోనో, పాడుబడిన ఇళ్ల దగ్గరో లేదా రాక్షసుల మధ్యలో ఉంటారుగా. మరి నువ్వేంటి ఇక్కడున్నావు? అవును, నేను కూడా రాక్షసుల మధ్య ఉన్నానుగా. ఆ ఏంటి? ఏం లేదు. ఉదయం మీ దారిలో వెళుతూ పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే ఎవరో నా స్నేహితులు ఉన్నారనుకొని పొరపాటున ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని ఈ రోజుకి ఉండి రేపు వెళదామని కూర్చున్నాను. వస్తే వస్తివి కానీ కథలలో వింటూ ఉంటాం కదా, ఏదో మునిశాపం వల్ల బ్రహ్మరాక్షసుడు అయ్యాడు అని. ఆ తర్వాత శాప విమోచనం ఉంటుంది. ఆ శాప విమోచనం చేస్తే బ్రహ్మరాక్షసుడు ఏదో ఒకటి ఇస్తాడు అని. అవునవును, విన్నాము. ఆ శాప విమోచనం ఎలానో చెప్పు, మేము చేస్తాము. కానీ మాకు మాత్రం నువ్వు 7 వారాల నగలు, పట్టు చీరలు, ఇంకా కొంచెం ధనము ఇవ్వాలి. తల్లి, ఆపుతారా మీ గొడవలు? ఉదయం నుంచి చూస్తున్నాను. నాకు శాప విమోచనమయ్యి మీ మధ్య ఉండేదానికంటే
ఇలా రాక్షసిగా ఉండి ఏ అడవిలోనో ప్రశాంతంగా జీవించడం మంచిది. అని ఆ బ్రహ్మ రాక్షసుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో వాళ్ళ అత్త వచ్చి, నేను అంతా చూశాను. మీరెక్కడి కోడళ్ళే, మీ గొడవలకు ఆ బ్రహ్మ రాక్షసుడు కూడా పారిపోయాడు. ఇంకా ఇప్పుడన్నా ఇంట్లోకి వచ్చి వంట వండి నాకు కొంచెం పెట్టి మీరు తినండి. ఇక పదండి, లోపలికి వెళ్దాం. ఆగండి, క్లోజ్ చెయ్యకండి. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ప్లీజ్.